ప్రమాదం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటివి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండే గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు. ఒక 2000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. దే ఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు నమ్మకం లేదు అడ్మినిస్ట్రేషన్ పైన. వాళ్ళు ఏ లెక్కనేసారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే స్పిల్ వే అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిస్సెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ, వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాండ్ అంతా కూడా గుట్టలుగా పోసారు. దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి, అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడు వేయాలో అన్ని చిక్కుముడు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు. ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా. ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నా. అందుకే మీరు చూస్తే 14-19లో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ 13,683 కోట్లు ఖర్చు పెట్టాం ఆవరేజ్. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 7,100 కోట్లు తగ్గించేశారు. బడ్జెట్ పెరిగింది, ఎక్స్పెండిచర్ తగ్గించారు. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఈ పని కాలేదు. అంత మునుపు కూడా రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉంటే 4,200 కోట్లే ఖర్చు పెట్టాడు. తర్వాత 3,430 కోట్లు ఖర్చు పెట్టారు.
ఫస్ట్ టైం చరిత్రలో 13,683 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి, డేటా అంతా మీకు కూడా ఇస్తాను. ఇందులో రహస్యాలు ఏమీ లేవు. అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదేమైనా బాధ, ఆవేదన, ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది. నిబ్బరంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొదటి రావాలి, రివర్స్ కి వచ్చేది. ఇప్పుడు నీకు ఎముకలు విరిగిపోతే ఏం చేస్తాను? అది లేదు, అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు, లోయర్ కాఫర్ డ్యామ్ లేదు, గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ 1 సగం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒకటి కాదు, అస్తవ్యస్తమైన పరిస్థితి. సార్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నామని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు. ఇప్పుడు దానివల్ల ఆదాయం ఏంటండి? ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది. నేను ఏమంటానంటే ప్రాజెక్ట్ కొట్టుకుని రివర్స్ టెండరింగ్ అర్థం చేసుకోవాలి. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇది 3 సీజన్లలో పూర్తి చేసి ఈసీఆర్ఆర్ తీసుకురావాలా. దట్ ఈస్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్. దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను. మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు? సిబిసి ఏం చెప్తుంది, కేంద్ర మంత్రి ఏం చెప్తాడు, మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు. వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు? ఆరోపణ కాదు, కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ 1 month లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే అయిపోయింది. రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. నవ్ అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత, ఇంజనీర్ల బాధ్యత. మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు. మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పారు. వెయిట్ చేయండి. డయాఫ్రామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది, దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా, మీరు అన్నారు. కానీ దాన్ని కూడా ఆపమన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆపమని కాదు, డయాఫ్రామ్ వాల్ 4 రెక్కలు డ్యామేజ్ అయింది, 35%. 4 రెక్కలు డ్యామేజ్ అయింది. దానికి కావాలని బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బెండ్ మారిగా ఒక రింగ్ బండ్ వేసి ఇంకో డయాఫ్రామ్ వాల్ దానికే కవర్ చేయడం. అది కవర్ చేసి మిగిలిన రెక్కల డ్యామేజ్ కావాలని చెప్పలేదు. దానికి 457 కోట్లు, 47 కోట్లు, మొత్తం వేయాలంటే 990 కోట్లు. దానికి 2 సీజన్లు మినిమం. దానికంటే ముందు ఇది కావాలి, కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీక్ కాకూడదు. మొత్తం కలిసి దే ఆర్ క్లెయిమింగ్ 4 seasons. ఎంటైర్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది, పైన కాఫర్ డ్యామ్ ఉంది, నీళ్లు పోలేవు, సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొట్టేసింది, పైకి లేపేసింది, మొత్తం కొట్టుకోపోయింది. కొట్టుకోపోయిన తర్వాత కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతింది. అంటే ఏం చేయాలి? నేను మిమ్మల్ని అడిగే
చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి. ఎన్నికల మధ్యనే అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తారు, కానీ 5 ఏళ్ళు ఇలా ఉండిపోవడం అంటే ఏంటి, అనుభవం లేకపోవడం వల్ల జరిగిందా లేక వేరే ఎజెండా ఉందా? అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక పద్ధతైన రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదో అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, ఏజెన్సీ కర్దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఈ 2 రోజులు మీరు ఆలోచించాల్సింది. తర్వాత ఏజెన్సీ కథ. నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఎంత నా దగ్గర అధికారం ఉంది, ఒక నిమిషమే. కానీ అది కాదు కదా, ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల, మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడం లేదు, అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడిప్పుడే నేను మీ ముఖాల్లో కొంచెం నవ్వు ఏదో మాట్లాడతామని ధైర్యం అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కానీ ఏమన్నా మిమ్మల్ని కాదు, నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్టు కట్టామని ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదని ఇక్కడే అప్పగించారు కదా, మీరున్నారు సాక్షి మీరే కదా. ఈ ఊరికి నేను అంత మునుపంతా ప్రజలందరూ రాష్ట్ర ప్రజానీకాన్ని రమ్మని చూపించాం. ప్రౌఢ కింద ప్రైవేట్ బస్సులు పెట్టి చేయించాం, భోజనం పెట్టి చూపించాం. ఎందుకు, ఇది ప్రజల ప్రాజెక్ట్. ఇది అప్పుడు వచ్చారు రైనీ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంటివ్ స్టెప్స్ చేసిన అవకాశం ఉందండి. అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డ్యామేజ్ కావడానికి, ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి. ముందు వచ్చినంత ఫోర్స్ మొత్తం నీళ్లలో వచ్చేసాయి కదా, ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సుడి తిరిగేసి మొత్తం కొట్టేసింది. సార్ 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 ఇప్పుడు చేయలేదు, ఏం చేయలేదు. నవంబర్ డిసెంబర్ సీజన్ ఇస్ ఓవర్. సార్ 2019 నుంచి సార్ ఎవరి దగ్గర చేద్దాం. గుడ్ పాయింట్. బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి. అదే దాని మీద డిబేట్ చేయమన్నా ప్రజల్ని. సార్ సీఎం గారు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక రకంగాను, ఒక మంత్రి అనిల్ గారు ఒక రకంగాను, ఇంకో మంత్రి ఏమో వ్యంగ్యంగాను పోలవరం గురించి చేశారు. మనకి ఏం చేయకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతాను మిమ్మల్ని. నేనేం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫాల్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే. అలాంటి మంత్రులు చూసాం, డయాఫామ్ వరకు కనపడలేదు మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు, సార్ 2019 నుంచి 2024 వరకు పోరాడు ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ వేసే అవకాశం ఉందంటే? అరే కమిటీ వేద్దామయ్యా, అది కాదు కదా మిమ్మల్ని మీరంతా కూడా మీరు ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. మీకు కన్సర్న్ కనపాలి నాకు. ఒక ఎంక్వైరీ చేసేయండి, యాక్షన్ తీసేసుకోండి, ఏం చేస్తారు మీరు. ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇంత ప్రజల భవిష్యత్, ఇది ఎంత అన్యాయం జరిగింది. అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ చేసేయండి, ఎప్పుడు చేసేస్తారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద నన్ను నాకు తెలిసినట్టు రాసికి. సార్ నిర్వాసితులకు సంబంధించి సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టినా, నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అన్ని లింక్డే. ప్రాజెక్ట్ కట్టకపోతే డబ్బులు ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా. రోజు రోజు పెరిగిపోతుంది ఖర్చు కూడా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది. రోజు రోజు అమౌంట్ పెరిగింది, ఆర్&ఆర్ పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది. వెరీ కాంప్లికేట్ చేసేసారంటాను ప్రాజెక్ట్ ని. సార్ వన్ క్వశ్చన్ 1 minute. Are you going to have any influence with the Prime Minister to get the 10,000 crores for the Porvaram project? అయిపోతుంది మరి 10,000 కోట్లు నీకు ఇస్తాను, మీరు చేసేస్తారా? What I am asking you, are you able to study the project? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా
కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 441 crores 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు. వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? ఇంత డ్యామేజ్ వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైంది కూడా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంట్ మంత్రిగా మారాడు. లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు. ఇదంతా కొత్త. కాస్త కోసం అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ ఉన్నాను అంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి కేంద్రంలో, 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. 4th మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సీరియస్ గా తీసుకుంటున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. మేమేదో ఎలక్షన్ లో 164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి. 1000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత.
ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండో పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలుని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో
యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం.